ఏమండి ఏమండి మిమ్మల్నేనండి. అందరికీ నమస్కారం అండి. తమిళ చూశారు కదండి, భీమవరంలో లండన్ బ్రిడ్జ్ కట్టారంటండి. ఎక్కడుందో ఏంటో చూద్దాం రండి. ఇంతకీ ఇది ఎగ్జిబిషన్ అండి బాబా. ఎలాగో వచ్చాం కదండి, రండి టికెట్ కొనుక్కొని లోపలికి వెళ్దాం. అసలు టికెట్ రేటు ఎంతో ఏంటో చూద్దాం పదండి. అసలు బాబోయ్, 150 రూపాయలు కాదండి బాబా, 100 రూపాయలు తీసుకున్నారు వీళ్ళు. సరే పదండి, మనం కూడా బ్రిడ్జ్ ఎక్కేద్దాం. బాబోయ్, మెట్లు ఎక్కి వెళ్ళాం. ఏంటండి బాబు, ఇది లండన్లో ఉన్నట్టే ఉంది బ్రిడ్జ్ ఇది. మా చిన్నప్పుడు ఎవరన్నా చెంపట్టుకు వెళ్తుంటే ఎక్కడికి రా అంటే లండన్ అని వాళ్ళండి. వాళ్ళన్న కాదండి బాబు ఇదా, ఈ బ్రిడ్జ్ అండి బాబు ఇదా. లండన్లో ఉండే బ్రిడ్జ్ లాగే సెట్టింగ్ ఏరియాలో ఎగ్జిబిషన్ పెట్టారండి. ఇంతగా చూసారా ఎలా ఉందో. పక్కన అన్ని పెద్ద పెద్ద బిల్డింగ్లు అనుకుంటానండి మరి ఇవన్నీ. సరిగానే పదండి లోపల మనం కూడా చూద్దాం. అండ్ బాబు ఇవన్నీ చూసారా, ఇవన్నీ పెద్ద పెద్ద ప్యాలెస్లు బొమ్మలు పెట్టేశారండి పక్కన. చూసారా ఎంతమంది ఫోటోలు దిగుతున్నారో వెళ్ళి. ఇదేనండి బాబు ఎలా ఉంది లోపల. చూసారా బ్లూ కలర్ లైట్ పెట్టేసి ఫోటో సెషన్ పెట్టారండి. సందమామలు పెట్టారండి బాబు లోపల. చూసారా బయటకు వచ్చి కొద్దిగా దాంట్లో బయటకు వచ్చాం అనుకోండి, ఇది అంతా జార్జ్ స్ట్రీట్ అంటండి. మరి లండన్లో ఉంటుంది కదండి జార్జ్ స్ట్రీట్, అదంటండి. అక్కడ ఉండే షాపులు బొమ్మలు అన్నీ పెట్టేశారండి. చూసారా ఎంతమంది ఫోటోలు దిగుతున్నారో. మీరు కూడా వచ్చారనుకోండి, ఫోటోలు దిగండి. మరి ఏదో లండన్లో ఉన్నట్టు ఫీలింగ్ ఉంటుంది మరి. సరే మనం కూడా రండి జార్జ్ స్ట్రీట్లో నడుద్దాం. చూసారండి జార్జ్ స్ట్రీట్ దాటినంటే ఇండియాకి వచ్చాడు బాబా. దీనికి పాస్పోర్ట్ వీసా కూడా ఏం అక్కలేదు అనుకుంటానండి. చూసారా షాపులు ఎన్ని పెట్టేశారు, పిల్లల్ని తీసుకొచ్చారండి ఇక్కడ బొమ్మలండి బాబా. సరే పదండి షాపులు చూద్దాం ఒకసారి. కిచెన్లు బాబు ఇవన్నీ. కిచెన్ షాపులు కూడా ఉన్నాయండి పక్కనే. కిచెన్లు ఎన్ని కిచెన్లు అమ్మేస్తున్నారు చూసారా. నేను ఎన్ని కిచెన్లు అండి అన్నీ. ఈ పాప్కార్న్ చూసారా, పాప్కార్న్ పీచు మీడియా కూడా ఉంటున్నారండి ఇక్కడ. ఇంతకీ ఇది ఎక్కడ ఉందో చెప్పలేదు కదండి మీకు. భీమవరం మున్సిపల్ ఆఫీస్ పక్కనే లోదన్ హై స్కూల్ గ్రౌండ్ ఉంది కదండి, ఆ గ్రౌండ్లో పెట్టారండి ఈ ఎగ్జిబిషన్. అండ్ ఈ ఎగ్జిబిషన్లో ఎక్కడో బాహుబలి ఆర్చరీ పెట్టారండి. చూద్దాం పోదండి ఎక్కడ ఉందో. అక్కడ 3 బాణాలు కలిపి 3 బాణాలు కొట్టామనుకోండి, ఏదో పెద్ద ప్రైజ్ ఇస్తారంటండి. మరి వాళ్ళు ఎక్కడ ఉందో ఏంటో అన్న ఎదుగుతున్నారండి. ఎక్కడ ఉంది, ఈ పక్కన ఎక్కడ ఉండాలని చెప్పారండి నాకు. మరి బాహుబలి బొమ్మ పెట్టారంటే మనం ఈ బాహుబలి సినిమాలు చూసారా, మణిద్వయం ఏకధ్వజ అని ఏదో చెప్పి 3 బాణాలు కలిపి కొడతారు. మనం కూడా అలా 3 బాణాలు కలిపి కొట్టే ప్రైజ్ ఇస్తారేమో. ఇక్కడ ఏ గేమ్ అయినా సరే 50 రూపాయలు అంటండి. బాల్ గేమ్ ఉందండి, రింగ్ గేమ్ ఉందండి. రింగ్ గేమ్ చిన్నప్పుడు ఆడిన వాళ్ళు ఎంతమంది ఉంటారండి, చాలామంది ఆడే ఉంటారు కదండి. ఎంతమంది ఆడారో ఒకసారి నాకు కామెంట్ పెట్టి లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. చూసారా ఎలా చేస్తున్నారు. నేనైతే గల్లా పెట్టి మీద వేద్దాం చూసానండి, నాకు కానీ పడలేదండి. ఇది చూసారా, ఈ గేమ్ చూసారా, 3 గ్లాసులని ఒక బాల్తో కొట్టాలంటండి. ఆ గ్లాసులకి ఏమన్నా కింద గమ్ పెట్టేసారేమో డౌట్ అండి నాకు. చూసారా పావు బజీలు అన్నీ అమ్మేద్దండి. ఆగ్రా చాట్ అంటండి ఇది. జనం చూడండి బాబు ఎంతమంది వచ్చారో. అదే జెంట్ వీల్ చూసారా ఎలా తిరుగుతుందో. జెంట్ వీల్ ఎక్కాలని నాకు చిన్నప్పటి నుంచి కోరికండి, కానీ నాకు కళ్ళు తిరుగుతున్న భయం అండి బాబా. మీరు ఎంతమందికి జెంట్ వీల్ అంటే భయం ఒకసారి కామెంట్ చేయండి నాకు ఒకసారి. బూత్ బంగ్లా కూడా పెట్టారండి. లోపల నుంచి సొమ్ములు దగ్గొచ్చేస్తున్నాను బాబా. గోబీ మంచూరియా అంటండి 70 రూపాయలు అంటండి బాబా. టేస్ట్ బాగానే ఉందని, కానీ రేటే కొద్దిగా ఎక్కువ అనిపించింది నాకు. మీరేమంటారు మరి. చూసారా జెంట్ వీల్ ఎలా తిరుగుతుందో. ఇక్కడ ఏది ఎక్కువదన్నా సరే 100 రూపాయలు అంటున్నారండి. మీరు కనుక ఎగ్జిబిషన్కి వెళ్తే మరి డబ్బు కొద్దిగా గట్టిగా పట్టుకెళ్ళండి. మరి పిల్లలతో వెళ్ళారంటే కంపల్సరీ డబ్బు ఉండాలండి. చూసారా ట్రైన్ వెళ్ళిపోతుందో. ఇది ఏంటంటే పడవ సముద్రంలో కానీ ఏంటంటే బాబు గాలి అటు ఇటు తిరిగేస్తుందా. దీన్ని కొలంబస్ అంటారంటండి. మరి సిమ్లా మిర్చి బజ్జి అంటండి. చిన్నపిల్లలు చూడండి బలి ఆడుకుంటున్నారా. ఇదేనండి గోబీ మంచూరియా. టేస్ట్ బాగానే ఉందండి. మరి పావు బజ్జీ అండి, సిమ్లా బజ్జీలు చూసారు తెగేసేస్తున్నారు బజ్జీలు. అప్పడం కొందంటున్నానండి, పెద్ద అప్పడమా 50 రూపాయలు అండి బాబు అప్పడమా. ఇదేనండి గుడిలో ఉంది. ఓ తెగ తిరిగేస్తుంది, అటు ఇటు తిరిగేస్తుంది ఇది.
కానీ ఎవరు చూసారంటే మీకు నచ్చే ఉంటుంది కదండి. మరి కొంత సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ కొట్టుకుని కామెంట్ పెట్టండి నచ్చిందో లేదో. చిన్నప్పుడు ఎంతమంది ఎగ్జిబిషన్కి వెళ్ళారు, ఎంతమంది ఎంజాయ్ చేశారు నాకు కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోలు అన్నీ మీకు పెడతానే ఉంటాను బాబా. ఏమన్నా తప్పులు ఉంటే ఏమనుకోకండి. మరి ఉంటానండి మరి.